ఆఫ్టర్నూన్. ఇప్పుడే అర్జెంటుగా పని ఉంది అనేసి నేను పొద్దున్నే పోయినాను. పొద్దున్నుంచి ఇంట్లో లేను. సో వచ్చేసాను ఇంటికి. సో ప్లాన్ ఏమంటే సడన్గా పోయి 2 టికెట్స్ తీసుకొని వచ్చాను ఊరికి పోయేకి. సో సండే కాబట్టి ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేద్దామనేసి 2 టికెట్స్ తీసుకొని వచ్చాను. ఎక్కడ పోతున్నాము, ఏం కథ అన్నీ మీకు డీటెయిల్గా చెప్తాను. నా పెళ్ళానికి కూడా తెలీదు నేను ఎక్కడ పోతున్నాను, ఎక్కడ తీసుకొని పోతున్నాను దాన్ని అనేసి. సో ఇది ఫుల్ సర్ప్రైజ్. సండే కాబట్టి చెప్తాను. ఇంటి లోపల పోతున్నాను, చూద్దాం ఉండండి. ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు, ఏడాడున్నారు, ఏం కథ, నా కొడుకు ఏం చేస్తున్నాడు, నా ముద్దల పెండ్లాం ఏం చేస్తుంది అన్నీ తెలుస్తుంది. ఖాళీగా ఉంది ఇల్లు. ఓహో, మేడం గారు ఏమో రెడీ చేస్తున్నారు. ఏం రెడీ చేస్తున్నారో తెలియదు. ఏమే సరే, ఇప్పుడేం తెలుసా, తినేసి ఊరేగుదాం పద. సో రెడీ అయిపోయినాము. ఆటో కింద వెయిట్ చేస్తుంది. ఇప్పుడు మేము వెళ్తూ ఉన్నాము. 2:30కి ట్రైన్ యశ్వంత్పూర్ నుంచి. సో యశ్వంత్పూర్ నుంచి వెళ్తూ ఉన్నాము. నిహాంత్ అయితే బాగా ఎగురుతూ ఉన్నాడు. పదమ్మా, వచ్చింది, ఆడుంది. ఆటోలో ఎక్కాము. ఇప్పుడు స్టేషన్కి వెళ్తున్నాం మేము. దానికి ప్లేస్ లేదనేసి కోపంగా కూర్చున్నాడు. పెద్ద సీట్ కొనిస్తాను నీకు. నిహాన్ అలిగినాడు. స్టేషన్కి అయితే వచ్చేసాం మేము. మా ఆయన టికెట్ తీసేకి వెళ్ళినాడు. యశ్వంత్పూర్ నుంచి శ్రీరంగపట్నం డైరెక్ట్ ట్రైన్ ఉంది. ఇంకా ట్రైన్ ఇంకా రాలేదు. ఆన్ ద వే 2:45 రావాల్సిందే, 15 మినిట్స్ డిలే. 3 గంటలకు వస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వస్తూ ఉంది ట్రైను. మేము ఇప్పుడు వెళ్తూ ఉన్నాము ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. ట్రైన్ వస్తాను కదా. అదో పక్షులు అది వచ్చో కదా తింటూ ఉంది. అది చూడండి, పట్టాల పైన రెడీగా ఉంది. అది ఎగిరిపోతే ఎంత ట్రైన్ కదిలింది. జస్ట్ 2 మినిట్స్ ఆగింది అంతే 2 మినిట్సే. ఉండు. వావ్, ఏమి మాజా తాగుతున్నావా? నీకు ఇష్టం కదా మాజా, చాలా ఇష్టం కదా. సరే తాగు. బాగుందా? గైస్ చూడండి ఆ బిల్డింగ్ ఎంత బాగుందో. అంత పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. అడుగుతున్నా, నేను ఒకవేళ చీమలాగా పుట్టింటే నువ్వు అట్లే లవ్ చేస్తా అంటే ఇప్పుడు లవ్ చేస్తున్నట్టే. చీమలాగా పుట్టింటే నాని సినిమాలో ఈగకి టీ తాపిస్తారు చూడు, అలా నీకు చక్కెర వేసి పోషిస్తుంది. నీకెలా తెలుసు అది నేనే అనేసి? ఏందో నువ్వు వచ్చాడా నానిలో రాస్తుంది చూడాలా, ఏ మట్టి మీదో లేకపోతే ఏ దాని మీదో అలా నీళ్ళ మీద ఇలా రాస్తూ ఉంటాము. నేను సుమా అని. సుమానే పేరు ఎందుకు ఉంటుంది? సుమాన్ ఎందుకు పేరు ఉంటుంది అంటే నీ పేరేం మరి? నో 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 నో. మా ఆయన నాకు చిక్కీ తెచ్చిచ్చినాడు. ఎట్లుంది? నేను ఏమో ఒకటి చెప్పాలి. లాస్ట్ టైమా ఆదివారమా ఏం చేసింటి చెప్పు? ఏం చేసిన? లేదా రెసిపీ చేసింటి. అవును, ఇది చేసిస్తాను. రాదు నీకు. గైస్ నాకు చిక్కీ అంటే భలే ఇష్టం.
మా ఆయన నిద్రపోయాడు, చూపిస్తాను చూడండి. ఇప్పుడు నిద్ర వస్తాము. బాగున్నాయి కదా. నువ్వు పాప ఆడుకుంటున్నావా? సూపర్. నువ్వు అలా చేసి ఆడుకుంటావా? గైస్ 5:30 అవుతుంది. సో 6 o'clockకి మేము శ్రీరంగపట్నంకి వెళ్ళిపోతాము. అక్కడ దర్శనం చేసుకోవాలి. అయితే ఈరోజు కొంచెం ట్రైన్ లేట్ అయింది. సో అందుకు ఇంకా డెస్టినేషన్ వరకు ఇంకా పోలేదు. కానీ అయితే సీనరీ అయితే చాలా బాగుంది, నేను మీకు చూపిస్తాను. చూడండి గైస్ ఎంత బాగుందో. సో మేమైతే స్టేషన్కి వచ్చేసాము, దిగేసినాం. ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. అప్పుడే బయలుదేరేసింది కూడా. చూడండి ట్రైన్ వెళ్ళిపోయింది అప్పుడే. ఆల్రెడీ జస్ట్ 2 minutes ఆపినాడు అంతే. ఇప్పుడు మేమైతే దర్శనానికి వెళ్తూ ఉన్నాము. నేనైతే ఫస్ట్ టైం చూస్తాను, ఇంతవరకు చూసింది లేదు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో దర్శనం వెళ్ళేసి అక్కడ ఏమైనా కుదిరితే వీడియో తీస్తాను. మా ఆయన అడున్నాడు. గైస్ చూడండి ఎంత చిన్నదో స్టేషను. అదే గుడి, అంటే స్టేషన్కి కొంచెం దగ్గరలోనే గుడి ఉంది. మేమైతే గుడికి వెళ్తున్నాం. వాకేబుల్ డిస్టెన్సే. ఎంత కిలోమీటర్ ఉంటుంది? 500 meters అంట. మేమైతే నడుచుకొని వెళ్తూ ఉన్నాము. సో పక్కనే కాబట్టి గుడి నడుచుకొని వెళ్ళిపోతూ ఉన్నాం మేము. ఇది ఎంట్రీ. సో ఇట్లా లోపలికి వెళ్ళాలి. వాన పడినట్టుంది అందుకు. ఎంత బాగుందో. వావ్ సూపర్ ఉంది. పార్క్ ఉంది. పార్క్ వీడియో ఉంది చూడండి. పార్కు చెప్పులు బ్యాగ్లోకి వేసేయాలి. చెప్పుల స్టాండ్, దానికి ఆపోజిట్లోనే గుడి ఉంది. ఇదే ఎంట్రెన్స్. ఎంత బాగుందో చూడండి అసలు గోపురము. అంటే నాకు ఎన్నో రోజుల నుంచి కళ ఉండే, ఈరోజు తీరిపోయింది నాకు. అదొక పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది గుడి. ఎంత బాగుందో చూడండి. సూపర్ అంటే సూపర్ ఉంది. పక్కనే షాప్స్ ఉన్నాయి. ఫస్ట్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాము. మేము లోపలికి వెళ్తూ ఉన్నాము దర్శనంకి. దర్శనం చేసుకొని మేము బయటికి వస్తాము. చేసాము అండ్ గైస్ లోపల వ్యూ ఎంత బాగుందో కదా. సూపర్ ఉంది కదా. ఇది లోపల నుంచి రాజగోపురము. చూడండి ఎంత బాగుందో. లోపలికి వెళ్తూ ఉన్నాం మేము. అంత రష్ ఏం లేదు ఈరోజు. ఇప్పుడైతే మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. స్వామిని చూస్తే అసలు ఎంత బాగున్నాడంటే అంత బాగున్నాడు. చాలా బాగున్నాడు. ఇప్పుడైతే రష్ ఫుల్ అయిపోయింది. మేము పోయినప్పుడైతే రష్ లేకపోయాయి. ఇప్పుడైతే ఫుల్ రష్ అయిపోయింది. సో ఇప్పుడు అవుట్ సైడ్కి వెళ్తూ ఉన్నాం మేము. షాప్స్ ఇవి లైన్గా ఉన్నాయండి. సో చాలా బాగుంది. ఎలా అనిపించింది దర్శనం? బాగా అనిపించింది. మైండ్ రిలాక్స్ అయింది. బాగుంది కానీ కొంచెం ముడుకుంది. బాగుంది కానీ ముందర చూడు నిహాంత్కి బొమ్మలు కావాలని ఏడుస్తూ ఉన్నారు చూడండి. సో టీ తీసుకున్నాము. సూపర్ ఉంది. బాగుంది.
ఆయన అయితే హార్స్ రైడింగ్ వెళ్ళినాడు. ఫుల్ 1 రౌండ్ 100 రూపీస్ తీసుకున్నాడు. రిటర్న్లో వచ్చినప్పుడు చూపిస్తాను నేను. హాయ్, మేము మైసూర్ బస్ ఎక్కాము. మైసూర్కి వెళ్తాం. మైసూర్ నుంచి బెంగళూరుకి ట్రైన్ ఉంది. శ్రీరంగపట్నం నుంచి మైసూర్కి 15 కిలోమీటర్స్, అంటే 20 మినిట్స్లో వెళ్ళిపోతాం మేము. 30 రూపీస్ ఏమో ఇంకా పర్ఫెక్ట్గా తెలియదు కదా, తెలీదు, తెలిసి మేబీ ఉండొచ్చు. అక్కడి నుంచి డైరెక్ట్ ట్రైన్ ఉంది, బెంగళూరుకి వెళ్ళిపోతాము. సో గైస్, మైసూర్ నుంచి దిగినాక టైం లేకపోయా, సో నేను వీడియో తీయలేకపోతున్నాయి. ఇప్పుడు ఇంటికి వచ్చి ఎండింగ్ చేస్తున్నాను. 12:30 అవుతుంది టైము. సో బాయ్, గుడ్ నైట్. ఈ బొమ్మ తీసుకున్నాడు గిటార్. బాయ్, గుడ్ నైట్. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.